ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, నైట్ మీకేమన్నా అవుతుందేమోనని చాలా భయపడ్డాను. నా రక్షకుడు నా పక్కనే ఉండగా నాకేమవుతుంది రాజు? కానీ పెద్దయ్య గారు కోప్పడతారేమో అనుకున్నాను. అమ్మాయి గారు, ఇంటికెళ్ళాక ఏమైనా అన్నారా? కూతురి ప్రాణాలు కాపాడితే ఏ తండ్రి కోపడతాడు రాజు? వీళ్ళేంది ఏకైకలో పక్కపక్కలు చేస్తున్నారు? అసలేం జరుగుతుంది? అంతేకాదు రాజు, నైట్ నాన్న ఒక మాట అన్నారు. ఏంటమ్మాయి గారు? సారీ రాజు, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదామని వచ్చినాను. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి సీరియస్గా డిస్కస్ చేస్తున్నాం. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. రూపా, నువ్వు ఆ డిజైన్స్ని త్వరగా కంప్లీట్ చేయాలి. ఒక 1 అవర్లో ఇచ్చేయాలి. 1 అవర్లో కంప్లీట్ చేసి మీకు అప్పగిస్తాను సార్. వీళ్ళిద్దరూ నిజంగానే వర్క్ గురించే డిస్కస్ చేస్తున్నారా? దానికి నవ్వుకోవడం ఎందుకు? మామూలుగా డిస్కస్ చేసుకోవచ్చు కదా. పెద్దయ్య గారు ఏం చెప్పారు అమ్మాయి గారు? నా భవిష్యత్తు నిర్మాణానికి వారధిగా ఉంటానన్నారు రాజు. అంటే నేను కోరుకున్న భవిష్యత్తుకు సపోర్ట్ చేస్తాననే కదా. అవునమ్మాయి గారు. నా భవిష్యత్తు నువ్వే కదా రాజు. అమ్మాయి గారు, మనం ఒక్కటి కావాలంటే ముందు మనం మన పెద్దవాళ్ళని మార్చాలి. అవును రాజు, అత్తయ్యని కన్విన్స్ చేయడం నీ బాధ్యత, నాన్నని కన్విన్స్ చేయడం నా బాధ్యత. అలాగే అమ్మాయి గారు. వీళ్ళిద్దరు గిట్లుంటే నా మనసేం బాలేదు. వీళ్ళిద్దరి మధ్యలోకి పెద్దయ్య గారినైనా దేవాలి, అత్తనైనా రావాలి. అప్పుడే వీళ్ళని విడదీయొచ్చు. రాజు, నాన్నని కన్విన్స్ చేసే వరకు నేను నీ దగ్గరే పనిచేస్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో నాన్నకు తెలియకూడదు. అలా తెలిస్తే నాన్నని మళ్ళీ మోసం చేశావనుకుంటారు. ఇక జన్మలో మనల్ని క్షమించరు. అవునమ్మాయి గారు, ముఖ్యంగా ఆ రేణుక గౌతములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే రాజు, ఆ రేణుక అప్పటినుంచి అలా చూస్తూనే ఉంది. నేను వెళ్తా. అమ్మాయి గారు, అప్పుడప్పుడు ఫైల్స్ తీసుకొని లోపలికి వస్తూ ఉండండి. అమ్మాయి గారి విషయంలో ఎలా అయినా అమ్మని కన్విన్స్ చేయాలి. నాన్నని కన్విన్స్ చేస్తే రాజుతో హ్యాపీగా ఉండొచ్చు. నాన్నేంటి ఇలా వచ్చారు? రాజు క్యాబిన్ వైపు వెళ్తున్నారేంటి? ఇప్పుడు చూస్తే ఇంకేమైనా ఉందా? ఎలాగైనా ఆపాలి. నానా, నేను రాజు రూపల్ని ఎట్లా విడదీయాలా అని సోంచాయిస్తుంటే గా దేవుడు అయ్యగారినే పంపించాడు. రాజు ఆఫీస్లో రూప పనిచేస్తుందని తెలిస్తే చాలు పెద్దయ్య గారికి పూనకాలు వచ్చేస్తాయి. మీరేంటి నానా ఇక్కడ? నువ్వేంటమ్మా ఇక్కడున్నా? నేను జాబ్ చేసేది ఇక్కడే నాన్నా. అవునా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. మనం ఉన్న పరిస్థితుల్లో
ఇవన్నీ చెప్పడం ఎందుకులే అని చెప్పలేదు నాన్న. మీరేంటి నాన్న ఇక్కడున్నారు? నేను కూడా ఎన్జిఓ తరపున ఒక కంపెనీతో కలిసి పనిచేయాలని చెప్పాను కదమ్మా. ఓ, అది ఈ కంపెనీయే. ఆయన్ని కలవడానికి వచ్చాను. హాయ్ అంకుల్. ఏంటి అంకుల్ ఇక్కడే నుంచున్నారు? ఓహో, రూప ఇక్కడ జాబ్ చేస్తున్న సంగతి మీకు చెప్పలేదని ఆలోచిస్తున్నారా? లేదు గౌతమ్, రూప నీ దగ్గర జాబ్ చేస్తుందేంటా అని. ఎస్ అంకుల్, నేను మునుపటి గౌతమ్ని కాదని రూప కూడా అర్థం చేసుకుంది అంకుల్. ఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నాకర్రావు గారు. నమస్కారం సార్. మీ పేరు? గౌతమ్ అని ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద డైరెక్టర్. మన ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసింది గౌతమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. యో వెల్కమ్. నేను ఇక్కడున్నానని తెలిస్తే అమ్మాయి గారికి ప్రాబ్లం అవుతుందేమో. రాన్ అంకుల్, నా క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఎండి గారితో నేను మాట్లాడతాను. రూపా, నువ్వు కూడా రా. తర్వాతి ప్రోగ్రాం గురించి ఎండి గారికి నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. రా రూపా. గౌతమ్ దుర్మార్గుడని భయపడిన రూప కుటుంబ పరిస్థితులు చూసి అదే గౌతమ్ దగ్గర తప్పక జాబ్ చేయాల్సి వస్తుంది. పాపం రూప కుటుంబం కోసం రిస్క్ అయిన జాబ్ చేస్తుంది. గౌతమ్ మునిపట్ల లేడు కాబట్టి నాకు కొంచెం ధైర్యంగా ఉంది. రాజు దగ్గర జాబ్ చేస్తున్నానని తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారని భయంగా ఉంది. రండి అంకుల్, రండి అంకుల్. రూపా, నువ్వు కూడా కూర్చో. పర్వాలేదు. అంకుల్, ఏంటిలా సడన్గా వచ్చారు? ఏమైనా ఇంపార్టెంటా? చేనేత కార్మికులను ఆదుకోవడానికి, వాళ్ళ ఉత్పత్తులు పెంచి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. షూర్ అంకుల్. ఒకేసారి ఒప్పందం కుదుర్చుకొని అగ్రిమెంట్ చేయించుకుందామని వాళ్ళని తీసుకొచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.